చాలా వరకు మనకి అడ్డంకులు సృష్టించడం జరిగింది. అయినా మన డీజేఎఫ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రము ఈరోజు కరుడు కట్టిన డీజేఎఫ్ అందరి చేతులు ఎత్తాడు, విజయ సంకేతనం లేపండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా కూడా అంటే రాని వాళ్ళని కాదు, కాకపోతే ఎన్ని పనులున్నా వాళ్ళకి ఎన్ని అవంతరాలున్నా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క ఐక్యతను చాటి ఈరోజు మనం డీజేఎఫ్ నువ్వు జయన రావా? అక్కడ చీతాడుదా మనోడు ఛానల్ ఉపయోగపడుతుంది. ఛానల్ ఉన్నది కదా. జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావం జరిగి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జర్నలిస్టుల యొక్క సహకారంతో అధికారులకు వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ నుంచి కొన్ని డిమాండ్లు మాత్రమే పాలకుల ముందు ఇవాళ ఉంచడం జరుగుతుంది. ప్రధానంగా అక్రిడిటేషన్ కార్డు లేకుండా అందరినీ కూడా జర్నలిస్టుగా గుర్తించాలని, జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం 2 గుంటల జాగాలో ఇల్లు నిర్మించి జర్నలిస్టులందరికీ కూడా ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. రెండవది, జర్నలిస్టుల యొక్క పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎట్లా ఫ్రీగా చదువు చెప్తున్నారు, కానీ ప్రైవేట్ పాఠశాలలో కూడా మరి పిల్లలను చదివించుకుంటున్న విలేకరుల యొక్క పిల్లలకు పూర్తి ఫీజును రద్దు చేసుకుంటూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వు తీయాలని ఇవాళ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఇవాళ అదే కాకుండా మన పేరెంట్స్కి ఎవరికైనా అనారోగ్య పాలైనప్పుడు హాస్పిటల్కి వెళ్తే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అలా వసతులు చక్కగా లేవని మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కో కేసులో కొన్ని సందర్భాల్లో 10 నుంచి 20 లక్షల దాకా కూడా అమౌంట్ పెట్టాల్సిన పరిస్థితుల్లో మన విలేకరుల దగ్గర డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ అన్ని విషయాలను కూడా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనంలోకి తీసుకొని అక్రిడిటేషన్ తోటి సంబంధం లేకుండా జర్నలిస్ట్ అందరికీ కూడా 20 లక్షల వరకు కూడా మరి వాస్తవంగా ఆర్థిక సాయం అందేటట్టుగా జీవోలు తీసి ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉన్నదనేది డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర 4వ మహాసభను విజయవంతం చేసుకున్న సందర్భంలో రాష్ట్ర శాఖ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మిగతా విషయాలు మా జాతీయ కమిటీ వాళ్ళు చెప్తారు. మల్లారెడ్డి, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరి ప్రారంభం అయిన రోజు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు కొనసాగి రాష్ట్ర మహాసభను విజయవంతం చేసుకొని ఆ రాష్ట్ర మహాసభను విజయవంతం అయిన సందర్భంలో ఉద్దేశపూర్వకంగా పక్క పెట్టిన విషయాలను విషపూరిత ఆలోచనతోటి పక్క పెడితే మళ్ళీ మరి సంస్థను నిర్మాణం చేసిన వాళ్ళందరం కూడా ఒకటై సంస్థను ముందు తీసుకెళ్లాలి, సంస్థ పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్న వ్యక్తులను పక్కా పెట్టేసి ఇలా సంస్థ లక్ష్య సాధన కోసం కలిసి పనిచేయాలనే అందరితోటి కలిసి పనిచేయడానికి ఇవాళ పెద్దపల్లి జిల్లా శాఖ నిర్వహించిన 4వ మరి వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేసిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున యావత్ ప్రపంచానికి ప్రజలకు మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాలతోటి నిజాన్ని నిర్భయంగా చాటుతామని, అలాగే మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించి మాకు అండదండగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మనము ఏమి కొత్తగా కోరడం లేదు. ఉచిత విద్య అనేది ఏదైతే ఉన్నదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25% ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, 25% ఉచిత విద్యను ఇస్తామంటున్నారు. ఆ ఉచిత విద్యని మా పిల్లలకు ఇవ్వమంటని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే, నికార్సైన జర్నలిస్టులు ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ మీరు చెప్పుకుంటున్నట్టు ఇవి అంతా మీడియా హౌస్ల నుంచి వచ్చిన విలేకరులు కాదు, వీళ్ళందరూ అట్టడుగు నుంచి వచ్చిన విలేకరులు. ఎంతో మంది ఎన్నో రకాల వ్యయ ప్రయాసాలు నూరుస్తూ
సమాజ హితం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ వర్గాలని మీరు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఇటు ప్రజలకు అటు ప్రభుత్వాలకు ఉంది అని మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ, అలాగే ఆరోగ్యం, ఉచిత ఆరోగ్యం ఏదైతే ఉన్నదో మీరు అందరూ ఏమంటున్నారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని అదని ఇదని ఎన్నో రకాల పెడుతున్నారు. అందులో భాగంగా మాకు కూడా ఉచిత వైద్యాన్ని ఇవ్వమంటని కోరుతున్నాం. అలాగే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్, డబుల్ బెడ్రూమ్లకు ఎవరైనా అర్హులు ఉన్నారంటే మా జర్నలిస్టులు మాత్రమే అర్హులు. దయచేసి ప్రభుత్వం ఆ తరపున ఆలోచించి మా జర్నలిస్టులందరికీ ఈ అవకాశాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టులపై ఎంతో మంది ఎన్నో రకాల వేధింపులకు గురి చేస్తున్నారు. అలాగే కొద్ది మంది అక్రమ కేసులు బనాయించి వారికి మానసిక వేదనకు గురి చేస్తూ వాళ్ళ మనో ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నాయి. వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునాలి. కఠినమైన మాకు జర్నలిస్టుల గురించి ఒక జీవో తేవాలి. నిన్నగాక మొన్న వైద్య సిబ్బంది మీద దాడి జరిగితే నాన్ బెయిలబుల్ కేసులు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా మీ అందరికీ, ప్రభుత్వ అధినేతలకు అందరికీ ఒకటే కోరుతున్నా, మేము అట్టడుగు స్థాయి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, అలాగే నిరంతరం ఆత్మగౌరవ పోరాటాలు చేస్తున్న వాళ్ళం. మేము నిజమైన జర్నలిస్టులం. అక్రిడేషన్ కార్డు అనేది ఎవరికి ఉన్నది? ఎవరికైతే మీడియా హౌస్లు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి. లేదా ఎవరన్నా కొనుక్కున్నోడికి అక్రిడేషన్ కార్డు ఉన్నది. 24 గంటలు ఈ సమాజ హితం కోసం పనిచేస్తున్న మాలాంటి జర్నలిస్టులకు అక్రిడేషన్ తోటి అవసరం లేదు అంటని చట్టమే చెబుతున్నది, న్యాయం చెబుతున్నది. ప్రశ్నించేది ఎవరైనా ప్రశ్నించవచ్చు అంటున్నది. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాకు అదే కోవకు చెందిన మాకు అలాంటి రక్షణ మీరు కల్పించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా. నా పేరు శ్రీనివాసరావు జాదవ్. నేను డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి.